హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈ సెషన్లో మన ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఒక తీపి కబురును మన విద్యాశాఖ మంత్రి అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు నిన్న అసెంబ్లీలో చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముందుగా ఆయన నిన్న అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇస్తూ డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి మా ప్రభుత్వం మొట్టమొదటి సంతకం డిఎస్సి ఫైల్ మీదే పెట్టడం జరిగింది. అది మా చిత్తశుద్ధికి నిదర్శనమని, అందులో భాగంగానే ఈ యొక్క నోటిఫికేషన్ కనుక ఇప్పుడు వెలువరిస్తే ఏమైనా కేసులు పడే అవకాశం ఉంటుందేమనే ఉద్దేశంతో కూలంకుషంగా గత డిఎస్సీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అధ్యయనం చేస్తూ, కేసులను అధ్యయనం చేస్తూ ఏ విధమైనటువంటి కేసులు వేశారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది మొదలైనటువంటి వాటిని కూడా అధ్యయనం చేపిస్తున్నామని చెప్పి, అదేవిధంగా రాబోయే అకాడమిక్ ఇయర్కి ముందుగా ఈ యొక్క టీచర్ పోస్టులని రిక్రూట్ చేస్తామని ఆయన ఖరాఖండిగా ఈ యొక్క అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. సో దానిని మీతో షేర్ చేసుకోవటానికి నేను ఇక్కడ ఈ వీడియో చేయటం జరుగుతుంది. మన అప్టెక్ జాబ్స్ నుంచి ఉన్నటువంటి కోర్సులు మీకు తెలిసిందే. మనకి ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి కానీ, లేదా టీజీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి కానీ, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి ఈ యొక్క డిఎస్సికి సంబంధించి కోచింగ్ కానీ అన్నీ కూడా మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఫ్రీ వీడియోస్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తూ, మీకు వీడియోలు నచ్చితే అప్పుడు యాప్ను పర్చేజ్ చేయండి. ఇప్పుడు మనం వివరాల్లోకి వెళ్దాం. చూడండి, డిఎస్సిలో వయోపరిమితి పెంపు ఫైలు సీఎం వద్ద అని చెప్పి మన లోకేష్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అసెంబ్లీలో. దానిని వివరిస్తూ ఈరోజు వార్తల్లో వచ్చినటువంటి విషయాలు ఏంటంటే, చూడండి, అసెంబ్లీలో సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు సమాధానం ఇస్తూ, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి ఫైలుపైనే తొలి సంతకం చేసిన విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక ఎటువంటి లీగల్ లిటిగేషన్లు లేకుండా టీచర్ పోస్టులు భర్తీ చేయాలన్నదే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఇక 1994 నుంచి కేసుల వివరాలు తెప్పించామని, పకడ్బందీగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన తెలపడం జరిగింది. ఇక టీచర్ పోస్టుల భర్తీకి చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటున్నట్లు కూడా లోకేష్ గారు ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. అంటే గత నోటిఫికేషన్ల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ డిఎస్సి నోటిఫికేషన్ వెలువరించిన తర్వాత ఏ విధమైనటువంటి లీగల్ ఆబ్లిగేషన్లు ఉండకూడదనే ఉద్దేశంతో లీగల్ వ్యక్తులతో కూడా ఈ యొక్క మొత్తాన్ని కూడా అధ్యయనం చేపిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన పేర్కొనడం జరిగింది. ఇక డిఎస్సి అభ్యర్థులకు వయోపరిమితి సడలింపుకు సంబంధించినటువంటి ఫైలు సీఎం వద్ద ఉందని, అక్కడి నుంచి ఫైలు వచ్చాక ఎంత సడలింపు ఇవ్వాలో నిర్ణయిస్తామన్నారు. అంటే ఆయన ఇతిమిద్దంగా ఇన్ని సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తామని పేర్కొనలేదు, కానీ ఖచ్చితంగా ఉండే అవకాశం ఉందని, సీఎం గారి దగ్గరికి ఆ ఫైల్ పంపించామని, ఆయన అనుమతి వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఇవ్వాలి అనేది అప్పుడు నిర్ణయిస్తామని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ఇక్కడ మనకి చిన్న విషయం ఏంటంటే, మన గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో కూడా డిఎస్సి నోటిఫికేషన్ రాలేదు. మరి అంతకుముందు డిఎస్సి నోటిఫికేషన్ కూడా మరి చంద్రబాబు నాయుడు గారి టైంలోనే రావడం జరిగింది. సో కాబట్టి ఇంత గ్యాప్ ఉంది కాబట్టి ఎన్ని సంవత్సరాలు ఏజ్ సడలింపు ఇవ్వాలి అనే దాని మీద మనకి ఇప్పుడు ఉత్కంఠ నెలకొని ఉంది. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్లో ఎక్కువగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండటం వలన, ఈ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వటం వలన ఆల్రెడీ ఉన్నటువంటి ఎస్జిటి యొక్క ఉపాధ్యాయులు కూడా దీనికి పోటీ పడే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఈ ప్రత్యేకంగా ఈ స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు ఎక్కువగా లాభించే అవకాశం ఉంది. అందుకనే ఇప్పుడు లోకేష్ గారు అన్నటువంటి ఆ మాటతోటి చాలామంది అభ్యర్థులు ఆశగా ఎదురు చూస్తున్నారు, ఎన్ని సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారా అన్నటువంటి నమ్మకంతో. ఇక 1994 ముందు జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో టీచర్స్ రిక్రూట్మెంట్ జరిగేదని, ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వాల హయాంలో 15 డిఎస్సీలు నిర్వహించడంతో పాటు 2.2 లక్షల పోస్టులు నోటిఫై చేసి 1.8 లక్షల పోస్టులు భర్తీ చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమేనని చెప్పి ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీలో సమాధానం ఇవ్వటం జరిగింది.
ఆంధ్రప్రదేశ్లో చివరిసారిగా 2018లో టెట్ లేదా టీఆర్టీ రిక్రూట్మెంట్ జరిగిందని, గత ప్రభుత్వ హయాంలో టీచర్ నియామకాలే జరగలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆయన పేర్కొనడం జరిగింది. ఇక ఎన్నికలకు 2 నెలల ముందు అంటే 2024 ఫిబ్రవరి 12న నిరుద్యోగులను మభ్యపెట్టడానికి హడావుడిగా 6100 పోస్టులతోటి నోటిఫికేషన్ ఇవ్వటమే తప్ప ఆ తర్వాత ప్రక్రియ ముందుకు కొనసాగించలేదని కూడా ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ యొక్క 6100 పోస్టులను 16,347 పోస్టులుగా మార్చామని కూడా ఆయన ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. ఇక జీవో 117 తెచ్చి స్కూళ్ళ విలీనం పేరుతోటి గత ప్రభుత్వం పేద విద్యార్థులు టీచర్లను ఇబ్బందులకు గురి చేసినట్టు కూడా ఆయన పేర్కొనడం జరిగింది. అంటే ఈ జీవో నెంబర్ 117ను కూడా ఆయన క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఈ సందర్భంగా. మరి జీవో 117 పై వాస్తవాలు తెలుసుకునేందుకు ఉపాధ్యాయ సంఘాలతో కమిషనర్ మాట్లాడుతున్నట్లు కూడా ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక జీవో 117కి ప్రత్యామ్నాయం తెస్తామని కూడా ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇక ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తెచ్చే క్రమంలో టీచర్లను భాగస్వాములు చేయాల్సిన అవసరం కూడా ఉందన్నారు. చూడండి, ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ అన్నాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే గతంలో మనకి ఏం చేసేవాళ్ళం అంటే ఎడ్యుకేషన్ అంటే కనుక బాగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నటువంటి ఏ కేరళ గురించినో లేదా ఇతర రాష్ట్రాలకు సంబంధించి చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు యావత్ భారతదేశం కూడా మన ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలాగా మనకి ఏపీ ఎడ్యుకేషన్ మోడల్ను తీసుకొస్తామని, దీనికి టీచర్ల యొక్క సహకారం కూడా మాకు కావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇక గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ స్కూల్లో 6 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయినట్లు కూడా లోకేష్ చెప్పారు. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ తెస్తున్నట్లు చెబుతూ రాబోయే 5 ఏళ్లలో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తెస్తామని మరొకసారి శ్రీ నారా లోకేష్ గారు వివరించడం అనేది జరిగింది. సో ఈ విధంగా మన భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ను ఒక ఎడ్యుకేషన్ మోడల్గా తయారు చేస్తామని కూడా ఆయన ధీమా వ్యక్తం చేయడం జరిగింది. ఇక మరొక ప్రధానమైనటువంటి వార్త తీసుకుంటే ఇందులో బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత శిక్షణ. ఆల్రెడీ మీకు తెలుసు, ఎస్సీ ఎస్టీకి సంబంధించి విద్యార్థులకు మన గవర్నమెంట్ ఉచిత శిక్షణ ఇస్తూ ఉంది. అదేవిధంగా బీసీ స్టడీ సర్కిల్ ద్వారా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో కూడా ఈ బీసీ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వడానికి సర్కిల్ను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే బీసీ విద్యార్థులకే కాక ఎస్సీ ఎస్టీ మరియు ఈబీసీ వాళ్ళకు కూడా ఇందులో ఇవ్వనున్నట్టు మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి శ్రీ మన సవితా గారు పేర్కొనడం జరిగింది. చూడండి, ఆమె మాటల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లోని బీసీ స్టడీ సర్కిల్లో నేటి నుంచి డిఎస్సి ఉచిత శిక్షణ ప్రారంభం అవుతున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి శ్రీ సవితా గారు పేర్కొన్నారు. శిక్షణ సమయంలో నెలకు 1,500 స్టైఫండ్ ఇస్తామని, మెటీరియల్ నిమిత్తం 1,000 రూపాయలు ఇస్తామని కూడా ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. మరి ఈ బీసీ స్టడీ సర్కిల్లో దాదాపు 5,200 మంది బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి విద్యార్థులకు, అదేవిధంగా 520 మంది ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అభ్యర్థులకు ఈ యొక్క ఫ్రీ కోచింగ్ ఇవ్వనున్నట్టు కూడా ఆమె ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. ఇక త్వరలోనే 16,347 టీచర్ పోస్టులకు భర్తీకి మెగా డిఎస్సిని కూడా వెలువరిస్తున్నట్లు ఆమె ఒక ప్రకటనలో పేర్కొనడం జరిగింది. సో ఈ విధంగా లోకేష్ గారు అసెంబ్లీలో వాగ్దానం చేయటం, అదేవిధంగా బీసీ విద్యార్థులకు ఉచిత కోచింగ్ అని చెప్పి సవితా గారు విడుదల చేయటం, ఇవన్నీ కూడా మనకి రాబోయే టైంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుంది. కాబట్టి మీరందరూ నిరుత్సాహపడకుండా మీరు ఇంకొంచెం సమయం దొరికిందనేటువంటి ఆనందంతో మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అంతేకాకుండా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేలోపు అందరూ కూడా ఈ 16,347 మంది కొత్తగా తమ జీవితాలను ప్రారంభిస్తారని ముందుగానే మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ.